పనిభారం విపరీతంగా పెరిగిపోయిందని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయంలో జరుగుతున్నటువంటి మరణాలపైన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్యదర్శులు వారి సహచరుల మరణాలకు సంతాపం ప్రకటిస్తూ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఇటీవల కాలంలో సర్వేల పేరుతో ఒకే సమయంలో అనేక సర్వేలు టార్గెట్లు పెట్టి పూర్తి చేయాలని ఉన్నతాధికారి నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడి కారణంగా అనేక మంది తరచూ మరణిస్తున్నారు. ఈ సర్వేల్ని సకాలంలో పూర్తి చేయాలంటే యాప్ సక్రమంగా వర్క్ చేయాలి. సచివాలయం ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి మొబైల్ డివైస్ కానీ ఇంటర్నెట్ సౌకర్యం కానీ కల్పించలేదు. ఇప్పటి వరకు చేస్తున్నటువంటి పని సొంత సెల్ ఫోన్లోని పని పూర్తి చేస్తున్నారు. అంతేకాకుండా సర్వే జరిగే ముందుగానే ప్రభుత్వం ఈ సర్వేల పట్ల వివిధ పత్రికల ద్వారా మీడియా ద్వారా సర్వేల ప్రాధాన్యత గురించి ప్రజలకు తెలియజేయాలి. ఈ కార్యక్రమం చేయకపోవడం వలన ప్రజలు అనేక మంది సర్వేలు వెళ్తున్నటువంటి సచివాలయ సిబ్బందిని అవమానాలకు గురి చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి మరణాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి. ఇలాంటి మరణాలు అరికట్టడానికి ప్రభుత్వం తక్షణం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరణించినటువంటి వారసులకు తక్షణం ఉద్యోగం కల్పించాలని, ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. సర్వేల కోసం అవసరమైనటువంటి సెల్ ఫోన్, ఇంటర్నెట్ వెంటనే సచివాలయ సిబ్బందికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ జేఏసీ దడాల జగ్గారావు, అడ్మిన్ సెక్రటరీలు పి రాజేంద్ర ప్రసాద్, రాజేష్, ఎడ్యుకేషన్ కార్యదర్శి దుర్గా ప్రసాద్, సత్యవేణి, మహిళా కార్యదర్శి, హెల్త్ కార్యదర్శులు ఉమా భవానీ, కిరణ్మయి, శానిటేషన్ కార్యదర్శులు డివి సుబ్బారావు, శివ తదితరులు పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత. మా సమస్యలు పరిష్కరించాలి, మా సమస్యలు పరిష్కరించాలి. సార్ ఓకే రెడీ. వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత, మా సమస్యలు పరిష్కరించాలి. వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి. సచివాలయ ఉద్యోగులకు, అమరులైన సచివాలయ ఉద్యోగులకు, అమరులైన సచివాలయ ఉద్యోగుల ఐక్యత, అమరులైన సచివాలయ ఉద్యోగులకు వద్దు వద్దు పనిభారం. దడాల జగ్గారావు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ని. ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో మరి పని ఒత్తిడి కారణంగా చనిపోయినటువంటి మా వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగుల ఆత్మలకు అశ్రు నివాళి పాటించాలని మేమందరం కూడా మరి సమావేశం అవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరూ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో పని ఒత్తిడితో మరి ఇటీవల మరి మరణించడం జరిగింది. 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపుగా 550 మంది చనిపోవడం జరిగింది. దయచేసి ఈ మరణాలు ఇక్కడితో ఆగాలి. ఈ మరణాలు ఇక్కడితో ఆగకపోతే
ప్రత్యక్ష ఉద్యమంలోకి వెళ్ళాలని కూడా మేము రెడీ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వారు ఒక డేట్ ఇస్తే సర్వేలు చేయమనో లేకపోతే ప్రతి పని చేయమనో ఒక డేట్ ఇస్తే మరి అధికారుల యొక్క అత్యుత్సాహంతో మరి ఈరోజే చేసేయాలి, 24 గంటల్లో చేసేయాలి, లేకపోతే యాక్షన్ టేకెన్ ఇమీడియట్లీ, వ్యూడ్ సీరియస్లీ, ఇలాంటి మాటలతోటి మరి మెసేజ్లన్నీ పెట్టడం జరుగుతుంది. ఇదంతా అధికారుల యొక్క అత్యుత్సాహంతో చేయడం జరుగుతుంది. దీనివల్ల మరి సచివాలయ ఉద్యోగుల్లో అందరూ ఒకే మనస్తత్వంతో ఉండరు. ఒక్కొక్కరు సెన్సిటివ్గా ఉంటారు, ఒక్కొక్కరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఈ సెన్సిటివ్ మనస్తత్వం గలవారు వెళ్ళి అయ్యో నా జాబ్ ఏమైపోతుందో, నా బ్రతుకు ఏమైపోద్దో అని వాళ్ళు ఈ బాధను భరించలేక సూసైడ్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, గతంలో వాలంటీర్లు అందరూ కూడా ఒక క్లస్టర్ ఇస్తే 50 కుటుంబాలు చేసేవారు. కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగికి 3 క్లస్టర్లో 4 క్లస్టర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 క్లస్టర్లు 3 క్లస్టర్లు కలిపి 200 కుటుంబాలకి 2 రోజుల్లో చేసే సర్వే, 1 రోజుల్లో చేసే సర్వే అని సింపుల్గా అధికారుల యొక్క అత్యుత్సాహంతో ఇవన్నీ కూడా మరి మా మీద పనిభారం మోపడం జరుగుతుంది. ఈ పనిభారాన్ని తగ్గించాలని మేమందరం కోరుచున్నాం. రాష్ట్రంలో ఈ సచివాలయ ఉద్యోగుల యొక్క మరణాలకి మరి ఒక కమిషన్ వేయాలని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఒకప్పుడు 2004కు ముందు రైతుల మరణాలన్నీ చూస్తాం మనం అందరం కూడా. కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల మరణాలు చూడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ప్రభుత్వం ద్వారా ఒక కమిటీ వేయడం కానీ లేకపోతే ఒక కమిషన్ వేయడం కానీ ఏదో ఒకటి చేయాలి. అటువంటి చేయలేని పక్షంలో ఇంక ప్రత్యక్ష ఉద్యమంలో కూడా వెళ్ళడానికి మేము సిద్ధమవుతున్నామని మరి తెలియజేస్తున్నాం. దయచేసి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, బ్రతిమలాడుతున్నాం, ప్రాధేయపడుతున్నాం. దయచేసి మా సచివాలయ ఉద్యోగుల మరణాలపై ఒక కమిషన్ వేయండి. వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిల్ని, వాళ్ళ కుటుంబాలకు రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలని మరి దయచేసి ప్రభుత్వం వారు తక్షణమే స్పందించి ఇవ్వాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. మిగిలినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో, గత కొద్ది కాలం నుంచి రాష్ట్రంలోని పని ఒత్తిడి వల్ల అకారణంతో మరణించినటువంటి ఈ కార్యదర్శుల పట్ల నివాళులు అర్పించడానికి మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇవి పని ఒత్తిడి వల్ల జరిగినటువంటి మరణాలు. ఇవి వేరే కారణాల వల్ల కానీ, లేదా ఫ్యామిలీ కారణాల వల్ల కానీ, లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ జరిగినటువంటి మరణాలు కాదు. అలా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం వారిని నమ్మవద్దని కోరుతున్నాం. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీకు సమాచారం పక్కాగా ఉంది. ఎంత పని ఒత్తిడితో కార్యదర్శులు పనిచేస్తున్నారో మీకు సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దయచేసి ఈ మరణాల పట్ల కమిషన్ వేయమని మేము కోరుతున్నాం. తద్వారా ఈ పని ఒత్తిడిని తగ్గించడానికి పరిష్కార మార్గాలను చూపించవలసిందిగా కోరుతున్నాం. ఏ శాఖకు లేదు, 74 డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఏ శాఖకు ఇటువంటి పని భారం లేదు. అసలు ఇంతమంది శాఖాధిపతులు హెడ్లుగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఎక్కడా లేదు. ఒక ఈ 75 డిపార్ట్మెంటు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఏదైతే ఉందో దీనికి మాత్రమే అనేక మంది డిపార్ట్మెంట్లు శాఖాధిపతులుగా ఉన్నారు. ఎవరి మాట వినాలి, ఎవరి పని చేయాలి, ఒక సెక్రటరీ ఎన్ని పనులు చేయాలి, ఒకేసారి ఎన్ని పనులు చేయాలి, కనీసం అవగాహన లేకుండా పనులు ఇవ్వడం అనేది నిజంగా ఇది ఎటువైపుకు దారితీస్తుంది అన్నది మాకు అర్థం కావట్లా. దయచేసి ఈ శాఖాధిపతి అయినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి మేము నిర్ణయించుకునేది ఏంటంటే, మా యూనియన్ నాయకులు మీరు పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ క్షేత్రస్థాయిలో మీరు సూచనలు ఇవ్వట్లేదు, పరిష్కార మార్గాలు చూపించట్లేదు. ఇంకెంతకాలం అందరూ నిరుత్సాహంతో ఉన్నారు. ఈ నిరుత్సాహం రేపొద్దునికి పోరాటంగా మారే అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరు తక్షణమే ఈ మరణాల పట్ల కమిషన్ ఏర్పాటు చేసి పరిష్కార మార్గాలు చూపించి పని ఒత్తిడి తగ్గించాలని కోరుకుంటున్నాం. 5 తర్వాత కూడా ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ యాప్లు ఏమో సరిగ్గా పనిచేయట్లేదు. కానీ అధికమైన ఒత్తిడి వల్ల వీళ్ళు చాలామంది స్ట్రెస్ తీసుకుని చనిపోతున్నారండి. మెయిన్ మాకు పని భారం తగ్గించండి. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మాకు పని భారం తగ్గించండి, మాకు న్యాయం చేయండి. ఇది ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి గవర్నమెంట్ని. దయచేసి వెంటనే స్పందించి ఇప్పటికైనా ఈ ఆత్మహత్యలు అనేవి ఆగాలి. దయచేసి మా వాళ్ళందరినీ కాపాడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.